హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? అదేంటో కాదండి, ఆలుతో చేసిన మంచూరియా. ఎప్పుడు గోబీ మంచూరియా అండ్ క్యాబేజ్ మంచూరియా కాకుండా ఇలా ఆలుతో కూడా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేసి తిన్నాను ఇప్పుడే, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. అది ఎలానో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి లైట్గా ఉప్పు వేసుకున్నాను. బిఫోర్ దట్ నేనైతే ఒక 3 ఆలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అందులో అయితే యాడ్ చేశాను కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ మనము ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఫోక్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఇలా టచ్ చేస్తే అది ప్రెస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఉడికిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా? ముందు తెలుస్తుంది, కొంచెం వెయిట్ చేయండి, మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఉడికిన తర్వాత మనము ఆలులో ఉన్న వాటర్ అయితే వంపేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తడి లేకుండా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ తడిగా ఉంటాయి కదా. సో ఇట్లా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఎంత వేడివేడిగా పొగలు కక్కుతుంది కదా. సో అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేయాలి, ఎక్కువగా అయితే వేయొద్దు. అండ్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్తో పాటు 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేయాలి. ఇక్కడ మైదా ఖచ్చితంగా వేయాలి. మైదా హెల్త్ మంచిది కాదు కదా, గోధుమ పిండి వేస్తే బాగుంటుందా అంటే లేదు, కొంచెం అంటుకుపోతుంది. సో మెత్తగా ఉంటుంది. ఈ మైదానే కరెక్ట్ కాబట్టి మీరు మైదానే వేసుకొని, మైదా వేసుకున్న తర్వాత జస్ట్ చేతితో అలా ఇలా అనేసేయాలి, ఎందుకంటే కొంచెం కాలుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా వేస్తే అయిపోతుంది. లేదంటే బౌల్ని ఇలా ఊపేస్తే కూడా సరిపోతుంది. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే మస్ట్, ఎందుకంటే మనం ఇందులో అసలు వాటర్ అయితే యాడ్ చేయలేదు. పిండి కూడా మనకి కరెక్ట్గా అతుక్కోవాలి కదా ముక్కలకి. సో మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాక మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం కొద్దిగా ఈ ఆలు ముక్కల్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ రెడ్డిష్ కలర్లో కాకుండా నార్మల్ బ్రౌన్ కలర్లో అయితే వేయించుకోవాలి. మొత్తం ఎక్కువ రోస్ట్ కానివ్వద్దు, నార్మల్గా అయితే సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అంటే మంచూరియన్ టైప్ కాకుండా ఇట్లా జస్ట్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇలా అన్ని ఆలు ముక్కలను అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మొత్తం తొందరగా మాడిపోతుంది కదా, అట్లా కానివ్వద్దు. సో కొద్దిగా మనము టర్న్ చేసుకోవాలి. అంటే 1 సైడ్ గోలుతుంది, 1 సైడ్ గోలదు కదా. సో మంచిగా టర్న్ చేసుకొని ఈ కలరిష్ వచ్చిన తర్వాత తీస్తే సరిపోతుంది. ఎక్కువగా అవసరమే లేదు, ఈ కలరింగ్ ఉంటే సరిపోతుంది మనకి. ఇలా అన్ని ఆలూస్ని అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అట్లా కూడా చేసుకోవచ్చు, 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఆలుగడ్డలు తీసుకుంటే ఇన్ని ముక్కలు అయినాయి, అంతే. ఎంత తక్కువైనాయి కదా, అవి ఎవ్వరికి కూడా సరిపోవు. సో అంత టేస్ట్ అయితే బాగుంటుంది తింటే, మీకు అర్థమైపోతుంది. మీరు దీన్ని చూడండి. అండ్ ఒక బౌల్ పెట్టుకున్న తర్వాత ఇలా నేనైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బిఫోర్ దట్టే నేను చిన్న అల్లం ముక్కల్ని, చిన్న వెల్లుల్లిని, చిన్న ఆనియన్ని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా వెల్లుల్లి అల్లం అయితే వేసుకుంటున్నాను. ఇలా చిన్న కట్ చేసి పెట్టుకుంటే మంచూరియాలోకి చాలా బాగుంటుంది. తింటా ఉంటే ఇట్లా జస్ట్ అట్లా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మిర్చి కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం చిత్తుగా ఉంటుంది. సో కేర్ఫుల్గా చేసేసుకుంటే అయిపోతుంది. ఇవి మంచిగా రోస్ట్ అయినాయి. రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆలులో అయితే వేసుకున్నాను కదా, సో ఇందులో లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడుంది ఫస్ట్ నేను టమాటో కెచప్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. దీంతో పాటు వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. వెనిగర్ అయితే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే, ఇది ఎక్కువగా వేయొద్దు. కొందరు మంచూరియాలో అంటే అన్నీ వేస్తారు కదా అని చెప్పేసి అన్నీ ఎక్కువగా వేస్తే కరెక్ట్ క్వాంటిటీలో అయితే రావు, టేస్ట్ కూడా బాగుండదు. అండ్ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి.
ఇక్కడ మీరు క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ లేకుండే, ఉన్న వాటితో చేసుకుంటే బాగుంటుంది, లేని దానికోసం ఎందుకు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ ఫుడ్ కలర్తో పాటు కొద్దిగా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఖచ్చితంగా వేసుకోండి, అస్సలు మర్చిపోకండి. వేసుకున్న తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, యువర్ విష్, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఫైనల్గా ఎంతో రుచిగా ఉండే ఈ ఆలు మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, పక్కనే ఉంటుంది. సో నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.